Hello students, I am Yadav Balajirao and I am from CA department. సో స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నేను వాట్సాప్లో EXCELR అనే ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. సో చాలామంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నామని చెప్పారు. సో అందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఏం చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఫామ్ ఉంటుంది. సో స్టూడెంట్ అని, మీ యొక్క ఫుల్ నేమ్ అని, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. సో నేను మీ అందరికీ చూపించడానికి ఒక డమ్మీ మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఒక డమ్మీ మెయిల్ ఐడి కూడా అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీరు మీ ఐడీస్ ఎంటర్ చేయండి, ఓకేనా. మీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓపీటీడీ పైన క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ మాస్టరింగ్ యువర్ మైనర్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని నేను మర్చిపోమా, ఓకే. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఎంసీఏ అని సెలెక్ట్ చేయండి. స్ట్రీమ్ కూడా ఎంసీఏనే. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ కాబట్టి 1 అని, కరెంట్ సెమిస్టర్ కూడా ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి 1 అని సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనలీ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. సో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయగానే నాకేమైంది, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చెప్పాడు యూ హ్యావ్ సెంట్ కన్ఫర్మేషన్ మెయిల్ అని. చూద్దాం వచ్చిందా లేదా అని. ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాను. సో చూసారా, సో నేను ఎంతకు చేశాను వీడియో చేస్తుంది 7:18 అవుతుంది. సో నేను అలా వెరిఫై పైన క్లిక్ చేసానో లేదో టక్కని నాకు మెయిల్ వచ్చింది. ఓకే చూడండి, 7:18 అవుతుంది, ఇప్పుడే వచ్చింది మెయిల్. సో చూస్తున్నారు కదా 7:19 అవుతుంది. సో టైమింగ్ చూపిస్తా. వరల్డ్ టైం అయితే మనకి 7:13 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చేసినదే ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆ వెబ్సైట్ ఏదైతే లింక్ వచ్చిందో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే వెరిఫికేషన్ లింక్ అయినతో వచ్చిందాను కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే సో ఓకే క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఏమైంది, నాకు ఈ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తోంది. ఓకే సో నేను సంథింగ్ ఒక పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను, సెట్ మై పాస్వర్డ్ అని చెప్తున్నాను. సో ఫైనలీ థ్యాంక్ యూ అని అయితే చెప్పేసింది. సో నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటి, మనం సైన్ ఇన్ అయిందా లేదా మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సో నేను ఎప్పుడైతే అక్కడ పాస్వర్డ్ ఇచ్చానో పాస్వర్డ్ ఇవ్వగానే డైరెక్ట్ నేను సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఏమైంది, ఆ పాస్వర్డ్స్ నా మెయిల్ ఐడి పాస్వర్డ్స్ అనేవి వచ్చేసాయి. ఎందుకు, మనం ఇన్సేపే కదా చేసాము, ఇప్పుడే కదా పాస్వర్డ్ని క్రియేట్ చేసాం. సో ఫైనలీ ఏమైంది, నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది, ఓకే నెట్వర్క్ ఇష్యూ వల్ల. సో ఓకే గుడ్ ఈవినింగ్ బాలాజీ, యాదవ్ బాలాజీరావు. సో ఓకే నాకు ఫైనలీ నా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో అండ్ ఇక్కడ మీరు ఫైనలీ లాస్ట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకంటూ ఒక ప్రొఫైల్ అయితే వచ్చింటుంది అనమాట. మీరు ఏం చేయాలి అంటే ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి, మీ యొక్క నేము ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మీరు అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో మీరందరూ ఏం చేయాలంటే ఆ స్క్రీన్ షాట్, మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఒక స్క్రీన్ షాట్ అయినా నాకు సెండ్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా మీ అందరికీ కూడా నేను ఒక గూగుల్ ఫామ్ పెడుతున్నాను అనమాట. ఆ గూగుల్ ఫామ్లో మీరు స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదైనా అప్లోడ్ చేయండి, ఆర్ ఎల్స్ మీకు ఇక్కడ వెరిఫికేషన్ లింక్ వచ్చి ఉంటుంది కదా, ఆ వెరిఫికేషన్ లింక్ యొక్క స్క్రీన్ షాట్ పెట్టినా సరే నాకు ఓకే, కానీ మీ అకౌంట్ అయి ఉండాలి, ఓకేనా. సో అది మ్యాటర్. అందరూ కూడా ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. సో ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.